ఒక్కడగుమోయ పక్షులను అక్కజముగ ఎన్నో జాతులనదగువానిన్ కక్కునిది తెచ్చి ఒక్కట గృక్కుట గృహమందు కాకగోకములుండెన్. వాళ్ళ యొక్క ఆధునిక కాలపు స్పృహండి. పౌరాణికమైన ఘట్టాలని ఆధునిక విషయాలతో సమన్వయం చేయడం, ఆధునికమైన విషయాల్ని పురాణ ఘట్టాలతో సమన్వయం చేయడం ఎంత అద్భుతమైనటువంటి ప్రతిభ అది. నిజంగా అప్పటికప్పుడు తోసాలి. ఇవన్నీ కూడా అవధానానికి మిగిలిన ప్రసంగాలకి తేడా ఇది. ఓ ప్రవచనమో ప్రసంగమో ఏదో వింటే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో ఆయన అనుకుంటాడు, ముందే అనుకుని వస్తాడు, దాన్నే చెబుతాడు. కొంతమంది అనుకుని కూడా చెప్పలేకపోవచ్చు, కొంతమంది అనుకోనివన్నీ చెప్పచ్చు. ఇవన్నీ రకరకాల ప్రక్రియలు. ఇంకా ఎందుకంటే వారికి వివాదాలకి దూరంగా ఉండడం ఎంత ఇష్టమో నాకు దగ్గరగా ఉండడం అంత ఇష్టం. ఆ వివాదం ఏదో పెట్టుకుంటే కానీ స్పర్ధ పెరగదు. దానికోసం 10 పద్యాలు చదువుతాం, దానికోసం 10 పుస్తకాలు చదువుతాం, దానికోసం 10 శాస్త్రాలు తిరగేస్తాం. తర్వాత అయ్యాక దానికి ఏముందని మీరు ఒకటే అంటాం. పెద్ద విషయం కాదు ఇది. కానీ పెట్టుకోకపోతే మనం ఏం చేయమండి. పడుకుంటాం, వారు పడుకుంటారు, మనము పడుకుంటాం, లోకం అంతా పడుకుంటుంది. కొప్పరపు కవులని తెలివి తక్కువ వాళ్ళ, తిరుపతి కవులు తెలివి తక్కువ వాళ్ళ, వెంకటరామకృష్ణ కవులండి 28 ఏళ్లకి స్వర్గస్థుడయ్యాడండి. అందులో ఒక కవి గురువులతో తగాదా పెట్టుకున్నారు వాళ్ళు. మీరు మా గురువులు కాదన్నారు. అక్కడి నుంచి వీళ్ళు సాక్ష్యాలు పట్టుకోవాల్సి వచ్చింది. యానాముతా సాక్షి, ఇంజరం ఒక సాక్షి, వల్లిపాలెమున తానెల్ల సాక్షి అని మామూలు సాక్షులు కాదు. మంజువాణి ప్రస్తుమేనే జొరొక సాక్షి, శంకరుండు అతని సాని సాక్షి అన్నారు. పైగా చివరి పద్యంలో వాళ్ళ చమత్కారం చూడండి. న్యాయస్థానంలో ఈ విషయం చెబుతూ సాక్షులున్నారు పద్యము చాలదింకా అన్నాడు చివరికి. శీస పద్యం చెప్పి కింద 4 పద్యాలు చెప్పి 16 మంది సాక్షులను చెప్పి ఇంకా సాక్షులు ఉన్నారండి, పద్యం అయిపోయింది, ఏం చేయమంటామన్నాడు. ఇదండి వాళ్ళ చమత్కారం. నిజంగా తిరుపతి వెంకట కవులు రామకృష్ణ కవులతో గొడవ పెట్టుకోకపోతే ఇంత మంచి పద్యం రాదు. దానికి అవసరం లేదు. ఓ పడుకుంటారు, వీరుంటే వీరు పడుకుంటారు, వారుంటే వారు పడుకుంటారు. సంతానోత్పత్తి జరగచ్చు, పద్యోత్పత్తి జరగదు. అందుకే వాళ్ళు గొడవ పెట్టుకున్నారు. అది నిలిచిపోయి వాళ్ళ చరిత్రలో గీరతం పేరు మీద, గుంటూరు సీమ పేరు మీద, శృంగభంగం పేరు మీద అలా నిలిచిపోయండి. అందుకని ఆ పౌరుషం ఉండాలి మనిషికి, దానికోసం కృషి చేయాలి. కానీ హృదయంలో వేటికి తావుండకూడదు. ఇదంతా పైకి నాలుక మీద విన్యాసమే. ఆ విద్యని కాపాడడానికి చేసే విన్యాసం తప్పితే హృదయంలో మొత్తం అంతా ఏకమేవా అద్వితీయం బ్రహ్మ నేక నానాస్తి కించన ఆ భావం ఉండి తీరవలసింది. కొప్పరపు కవులకి అదే భావం ఉంది. అందుకే వాళ్ళ ప్రతిభ వికసించిన విధానం చూడండి. గడియారం మీద పద్యం చెప్పండి అని అడిగారు. ఆ రోజుల్లో అది చాలా గొప్పది కదా, చాలా కొత్తది కదా. ఆ రోజుల్లో 100 ఏళ్ల క్రితం మాటలు కదా ఇవన్నీ. గడియారం చాలా కొత్తది. గడియారం ఉపయుక్త వస్తువులను అగ్రస్థానముంజెందు, గడియారం ఉపయుక్త వస్తువులను అగ్రస్థానముంజెందు, అయ్యుడు చంద్రార్కులు కానరాక, అయ్యుడు చంద్రార్కులు కానరాక, జలదం ఉగ్రంబుగా క్రమ్మునయ్యడ, అయ్యుడు చంద్రార్కులు కానరాక, జలదం ఉగ్రంబుగా క్రమ్మునయ్యడ, కాలం విరిగించు, అయ్యుడు చంద్రార్కులు కానరాక, జలదం ఉగ్రంబుగా క్రమ్మునయ్యడ, కాలం విరిగించు. ఇంతవరకు మామూలు విషయమే. యున్నచో సైంధవుని నాడు ఈ యంత్రమేయున్నచో కడు కష్టం బగుగాద గాండివి ప్రతిజ్ఞం దీర్పగా చక్రికిన్. ఇది ప్రతిభ. గడియారం చాలా ఉపయోగపడుతుంది, ఇది కొత్తగా ఉంది. అది పెద్ద విషయం ఏమిటండి. మేము విజయవాడలో ఒకసారి ప్రసాదరాయ కులపతి గారు ఉండగా భువన విజయం వేస్తుంటే నేను తెలాన రామకృష్ణుడు వేశా. మనకు అంతకంటే వేయదగిన పాత్ర ఏం లేదు అందులో. అందుకని వేస్తే పొరపాటుని ఈ గడియారం పెట్టుకుని ఎక్కేసా వేదిక. ఇప్పుడు తెనాలి రామకృష్ణుడు గడియారం ఎందుకు ఉంటుందండి? ఆయన ఏ కాలం వాడు? మనకు అదంతా ఏం తెలిసి ఎక్కేసాము. ఎక్కేసాక ఒక ఆయన జనంలోంచి లేచి తెనాలి రామకృష్ణుడు వారి చేతికి ఏదో కొత్త అలంకారం కనబడుతుందండి, ఇప్పుడు ఎలా సమర్థించుకోవాలి? కానీ ఒక స్ఫురణ కలిగింది. కులపతి గారు ఏమన్నారు అంటే, ఈ కవులందరూ స్వర్గం నుంచి దిగారు అన్నారు. అది ఉపయోగించుకొని మేము స్వర్గం నుంచి దిగాము కదండి. దిగి విజయవాడ నగరంలో తిరుగుతూ ఉంటే ఒకరి చేతికి ఇది కనపడింది, దాని మీద నేను పద్యం చెప్పాను, వాడు నాకు బహుమతి ఇచ్చాడు అన్న. అంతటితో ఆగింది. అనేసేవాడు 5 పద్యం కూడా చెప్పండి అన్నాడు. ఇలాంటి వాళ్ళు ఉంటారంటే సభకు వస్తామా? ఆ పద్యం కూడా చెప్పండి, చెప్పద్దా? గంటకొక తూరి ఏగాని కదలదొకటి, గంటకొక తూరి ఏగాని కదలదొకటి, తిరుగు లేకుండా రేబవం తిరుగునొకటి. గంటకోసారి తిరుగుతుంది గంటల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు ఉంది, రోజు క్షణక్షణం తిరుగుతుంది. మనం పడుకున్నది తిరుగుతూనే ఉంటుంది. గంటకొక తూరి ఏగాని కదలదొకటి, తిరుగు లేకుండా రేబవం తిరుగునొకటి, కాని గంటల ముళ్ళునే కంతురెప్పుడు, శ్రమకు గుర్తింపు లేదుగా జగతి యందు.
ఎంత కష్టపడితే ఏమో ఉపయోగం, పడుకున్నవాడికి పేరు వస్తుంది, కష్టపడే వారికి రాదండి అని గడియారమే ఉదాహరణ. ఈ స్ఫురణ నిజంగా కొప్పరపు కవులు, తిరుపతి కవులు వీళ్ళందరి పద్యాలు చదివినటువంటి ఆ చైతన్యం, ఆ సాహిత్య చైతన్యం, ఆ పైన భగవంతుడి మీద ఉండే దయ, అసలు ప్రాథమికమైన విషయం భగవంతుడి మీద ఉండే భక్తి అనేది. ఆ భక్తి, ఆ స్ఫురణ లేకపోతే జరిగే పనిలేదు. అది అంత విచిత్రంగా వాళ్ళు గడియారం ఉపయుక్త వస్తువుల అగ్రస్థానమును పొందు, అది చాలా గొప్పది, చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఆ యుడు చంద్రార్కులు కానరాక, ఉడు అంటే నక్షత్రాలు, చంద్రుడు, అర్క సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రాలు కానీ ఎవ్వరూ కనిపించకుండా జలదం ఉగ్రంబుగా క్రమ్మునయ్యట, మేఘాలు బాగా కమ్మేసినప్పుడు, మబ్బులు బాగా పట్టేసినప్పుడు సమయం తెలుసుకోవాలంటే ఎలా కుదురుతుంది? ఇదే కదా కాలం ఎరిగించేది అని ఒక చమత్కార ప్రయోగం ఏమిటంటే, సైంధవుని నాడు ఈ యంత్రమే ఉన్నచో, సైంధవుడి చేతికి ఈ గడియారం ఉంటుంటే వాడు బయటకు వచ్చేవాడా 5:15కి? 6 వరకు సూర్యోదయం కాదు కదా అని ఉండిపోయేవాడు కదా అని. అందులో కూడానండి వాళ్ళకి ఆ దైవీయమైనటువంటి సంప్రదాయాన్ని, గౌరవాన్ని కాపాడాలిగా. కృష్ణుడంత చేతకానివాడిని చేస్తే అలాగా, గడియారం లేదు కాబట్టి కృష్ణుడు ఆయన ఏమైనా చేయగలిగాడంటే, లేకపోతే చేయగలిగేవాడు కాదంటే అలాగా. కృష్ణుడు స్థాయి తగ్గుతుంది. స్థాయి తగ్గనీయకుండా వాళ్ళ ప్రయోగం చూడండి గొప్పతనం. గాండివి ప్రతిజ్ఞ సైంధవున్నాడు ఈ యంత్రమే ఎన్నచో కడు కష్టం బగుగా, అదే గాండివి ప్రతిజ్ఞం దీర్పగా చక్రికని. ఇంకో ఉపాయం ఆలోచించేవాడు అని కడు కష్టం బగుగా అదే అన్నారు. అసాధ్యం అనే మాట వాడలేదండి, దేవుడు విలువ నిలబెట్టారండి వాళ్ళు. నిజంగా కృష్ణుడు తలుచుకుంటే ఇంకోటి చేస్తాడు. గడియారం ఉంటే ఆయనకి 100 గడియారం ఉంటాయి, 16,000 గడియారం ఉంటాయి, లెక్క ఏమిటి? టైం చూసుకుని వెళ్ళాలి కదా ఒక్కో ఇంటికి. అందుకని ఉండకపోతే అలాగా సైంధవుడు ఉండదు కానీ కృష్ణుడికి ఉంటుంది ఖచ్చితంగాను. అందుకని 16,000 గడియారాలు ఉంటాయి, ఏదో ఒకటి చూస్తాడు, దానికే ఉంది. అది ఆ ప్రజ్ఞ ఎక్కడంటే మళ్ళీ సంప్రదాయం, పురాణం, దైవం, ఆయన మహిమ, దాని వైభవాన్ని తగ్గించొద్దు. దీనికోసం అసాధ్యం కాబట్టి సైంధవుని చంపగలిగారు అనొద్దు. కృష్ణుడు ఇంకో పని చేస్తాడు ఏదో రకంగా. అందుకని కడు కష్టం బగుగాదే అని ప్రాశస్థానంలో పెట్టి వాడారండి. ఎంత గొప్ప విషయం అండి నిజంగాను. అలాగే వాళ్ళ యొక్క భావన ఎంత ఆధునికంగా ఉంటుంది. ఉపనిషద్వాక్యాల సారాన్ని అత్యాధునికమైనటువంటి భాషా ప్రయోగాలతో వివరించారండి వాళ్ళు.